సార్ 40 సంవత్సరాల జర్నీ మీది. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఈ జర్నీని చూస్తే డెస్టినీ అనిపిస్తుందా లేకపోతే ఏంటి? 45 కాదు 47. 47 అవును 50 ఏళ్ళ దగ్గర అవుతున్నారు. అవును 50 years అవుతున్నాను. ఇదేంటంటే సార్, నేను ఒక మాటలు చెప్పాలంటే నేను వెరీ లక్కీ హీరో ఆర్ లక్కీ స్టార్ ఆర్ లక్కీ పర్సన్ నేను అనుకోవాలి. ఇది ఎందుకు అని మీరు అడగొచ్చండి. సినిమా బ్యాక్గ్రౌండ్ లేని మనిషి. అవును. అంటే తల్లి, తండ్రి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మామగారు, అత్తగారు ఎవరు సినిమా ఇండస్ట్రీ లేరు. అంటే నేను జాయిన్ అయినప్పుడు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. మిగతా అందరూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. జనరల్గా సినిమా అన్నప్పుడు జనరల్గా డ్రామా అయినా ఉండాలి. అవును. అంటే ఆ రోజుల్లో తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చింది. అసలు డ్రామా ఎక్స్పీరియన్స్ లేదు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఇలాంటి మనిషి 77లో ఒక ప్రొడ్యూసర్ తమిళ్లో వచ్చి అడుగుతున్నాడు, ఈ క్యారెక్టర్ వద్దంటున్నాడు. తర్వాత ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడి పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు ట్రై చేయంటున్నారు. అలా తమిళ్ ఫిలిం నీచల్ కుళం స్విమ్మింగ్ పూల్ అన్న పిక్చర్ స్టార్ట్ అవుతుంది. 78లో రిలీజ్ అవుతుంది. సుమన్ నోబడి బికమ్స్ సంబడి. అవును. ఇది నేను ఏం ఫీల్ అవుతున్నా, ఇక్కడే నేను చాలా ఇంటర్వ్యూస్లో టైం, డెస్టినీ, ఫేట్, తలరాత దీన్ని మాట్లాడుతుంటాను. చాలామంది ఏంటి పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, టైం పోవాలి సార్, టైం పోతే మీకు తెలుస్తుంది నేను ఏం మాట్లాడుతున్నానని. ప్రతి మనిషికి, సుమన్ కాదు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్, ఆర్టిస్టులు, వీళ్ళందరూ కొందరేమో చిన్నప్పటి నుంచే యాక్టింగ్ చేయాలి వచ్చారు, కానీ కొందరు సక్సెస్ కాల, కొందరు మధ్యలో అనుకొని సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన తర్వాత కొందరు నిలబడలేకపోయారు. అంటే నిలబడలేకపోయారని అర్థం ఏంటంటే చెప్తారు, జీవితంలో ముందు ఎవడు పరిగెత్తాడని ముఖ్యం కాదు, ఆఖరి వాకు ఎవరు పరిగెత్తి వెళ్తుంటాడు అనేది ముఖ్యం అంటారు. సో ఈ రోజు కూడా ఎవరు షూటింగ్ వెళ్తున్నారు, అదే ఏ వయసులో, అది లెక్క. అవును. ఇప్పుడు మీరు ఏ షూటింగ్ ఎవరు, అది పాయింట్ కాదు. ఈ రోజు ఈ వయసులో కూడా మీకు డిమాండ్ ఉందా లేదా, మీరు ఇంట్లో ఉన్నారా, వర్క్లో ఉన్నారా, ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు మనం పరిశీలించాలి. అంతేగాని ఒకప్పుడు నేను అంటారు కదా, ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్. అంతే కదా, మనకి ఈ రోజుది కావాలి. నేను ఒకప్పుడు అది, నేను ఒకప్పుడు ఇది, అదంతా వద్దు. ఇప్పుడు జనరేషన్ ఏం తెలుస్తుందండి. ఇప్పుడు లక్కీగా నాకేంటంటే ఇప్పుడున్న జనరేషన్కి అన్నమయ్య సినిమా, శ్రీరామదాసు ఇవన్నీ చూసి నన్ను చూడగానే వాళ్ళు అదే అంటారు, సార్ మాకు వేరే సినిమాలు తెలియదు, మాకు అన్నమయ్య తెలుసు, వెంకటేశ్వర స్వామిగా, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామిగా తెలుసు అని. లక్కీగా నాకు థ్యాంక్స్ డైరెక్టర్ రాఘవేంద్ర గారికి, నాకు ఒక సినిమా ఇచ్చారు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు టీవీలు చూడరు, టీవీలో చూసినా మా పాత సినిమాలు వచ్చినా కూడా చూడరు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు తప్ప వాళ్ళు చూడరు. సో నాకు ఎక్కడికి వెళ్ళినా అన్నమయ్య, చిన్న చిన్న పిల్లలు వస్తే అన్నమయ్య సినిమా చూసారు కదా, ఈయన వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళు అవునవును. రామర్ గారి తర్వాత అంత పేరు మీకు వచ్చింది వెంకటేశ్వర పాత్ర మీదే. అది దేవుడి ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. సో నా ఇది ఏంటంటే, నేను అనుకోలేదు సార్ ఇది ఓ జర్నీ, ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, నేను ఉంటాను, ఎవ్రీ 10 yearsకి అయిపోయింది, మనం ఇంకా రిటైర్ అయిపోదాం అనుకుంటే ఎక్స్టెన్షన్ వస్తూనే ఉంది. ఆ ఎక్స్టెన్షన్ ఇప్పుడు వచ్చి అందంగా ఉండటం వల్ల కొంత ఇండస్ట్రీ వాళ్ళు దృష్టి పడి ఉంటుందేమో. కాదు సార్, అది ఏదో లక్ టైం సార్. నాకన్నా అందమైన వాళ్ళు ఉన్నారు, నాకన్నా బెటర్ టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. నేను చూస్తున్నాను కదా, కొన్ని డ్రామాస్కి వెళ్తుంటాను, అలాగే కొన్ని యాక్టర్స్ వస్తారు మాతో పాటు యాక్ట్ చేయడానికి. బ్రహ్మాండమైన టాలెంట్ ఉంటుంది, బ్రహ్మాండమైన డైలాగ్ డెలివరీ చెప్తారు, కానీ వాళ్ళకి లక్ లేదు సార్, అదే అదృష్టం లేదు. వాళ్ళు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు, అంటే వాళ్ళు ప్యాషన్ కోసం కంటిన్యూ అవుతున్నారు సార్. అంటే వాళ్ళకి తెలుసు ఇంకా జరగదు, అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక ఏజ్ ఉన్నప్పుడు ఈ ఏజ్ వరకు మనం హీరోగా ట్రై చేయవచ్చు ఒకటి ఉంటుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేద్దామని. ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఏంటంటే నెక్స్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా తాతగారి క్యారెక్టర్ మనం చేయాలి, అవును, ఫిక్స్ అయిపోయారు. అదే, కానీ వాళ్ళు బ్రహ్మాండమైన యాక్టర్స్ అండి, భగవంతుడు అంతవరకు ఇచ్చాడు, వాళ్ళు అంతకన్నా మించి వాళ్ళకి ఇవ్వాల. సో ఇవన్నీ నేను చూస్తుంటే నేను చాలా లక్కీ. అంటే 11 భాషల్లో యాక్ట్ చేస్తూ 700 సినిమాలు చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. ఒక శక్తి, ఆ ఒక శక్తి ఉంది, అది నడిపిస్తుంది. అది ఎప్పుడు అనిపించింది మీకు ఇట్లా శక్తి ఉందని? బిగినింగ్ నుంచే, స్టార్టింగ్ నుంచి కూడా, ఫస్ట్ నుంచే. ఎప్పుడైతే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా హిట్ అన్నారు. నేను అది సరే ఏదో కారణాల వల్ల హిట్. ఇప్పుడు హిట్ అంటే చాలామంది నా వల్ల అంటారు, తప్పు. అది హీరోనా, హీరోయినా, డైరెక్టరా, కథనా, ప్రొడ్యూసరా, ఏమిటో తెలియదు సార్. టైం అది. అదే విడివిడిగా వెళ్ళినప్పుడే తెలుస్తుంది ఎవడి వల్ల హిట్ అనేది. అవును, అంతే కదా. ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ పిక్చర్ వస్తుంది సార్, ప్రతి ఒక్కరు నాదే అంటాడు, అది ఫ్లాప్ అంటే నాది కాదంటాడు. విడిగా వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎవడి వల్ల హిట్ అయింది, ఎవడి వల్ల ఇదైందని చెప్పి. అవును.